చూడండి, మీలో చాలా మందికి ఇక్కడ గుండెలో నొప్పి వచ్చి ఇలా చేతికి పాకుతూ ఉన్నట్టు వస్తూ ఉండొచ్చు. చాలా మంది ఇదేదో గుండె ప్రాబ్లము, చేయికి లాగేస్తుంది అని చెప్పి అర్జెంట్ గా గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈసీజీ 2D ఎక్కువ చేయించుకొని అన్ని నార్మల్ ఉన్నాయి అనుకుని వస్తూ ఉంటారు. చాలా మంది గుండె డాక్టర్ దగ్గరికి తిరుగుతూ ఉంటారు. ఇది గుండె ప్రాబ్లం వల్లే కాదండి, చాలా మందికి నరాల ప్రాబ్లం వల్ల కూడా ఇది వస్తూ ఉంటది. స్పాండిలోసిస్ అంటారు. ఇదేంటి అంటే మనకి మెయిన్ గా ఇక్కడ మెడలో నుంచి ఈ నరాలన్నీ ఇలా చేతిలోకి వస్తూ ఉంటాయి. సో చేతిలో ఉన్న ప్రతి నరము ఇలా మెడలో నుంచి పైకి వెళ్తూ ఉంటది. సో ఇక్కడ ఏమన్నా డిస్క్ ప్రాబ్లం ఉన్నా ఆ డిస్క్ వచ్చి బయటకు వచ్చిన నరాన్ని ఒత్తినప్పుడు ఆ నరం ఒత్తుకోవటం వల్ల కూడా ఈ ఛాతీలో ఇక్కడ నొప్పి అండ్ ఈ చెయ్యి కూడా మొత్తం లాగుతూ ఉంటది. సో ఇంకొంచెం డీటెయిల్ గా హిస్టరీ తీసుకుంటే చాలా మంది కొంచెం మెడ నొప్పి దగ్గర, ఈ వెనక స్టాప్ల దగ్గర ఇక్కడ నొప్పిగా ఉన్నట్టు, షోల్డర్ దగ్గర నొప్పి, ఈ కండంతా పట్టేసిందని కూడా చెప్తూ ఉంటారు. అండ్ కొంచెం హిస్టరీలోకి వెళ్తే చాలా మంది ఏదన్నా వెయిట్ లిఫ్ట్ చేయటము, వంగి పనులు చేయటము, లాంగ్ డిస్టెన్స్ ప్రయాణాలు, గతుకుల రోడ్ల మీద ఎగురుతూ ట్రావెల్ చేయటము, ఇలాంటి హిస్టరీ కూడా ఉంటదండి. ఇవన్నీ కూడా ప్రెస్క్రైబ్ చేసి డిస్క్ ని ఇక్కడ తల్లిచ్చి ఇక్కడ నరం ఒత్తుకోవటం వల్ల ఈ చెయ్యి అంతా లాగుతూ ఉంటదండి. సో ఇలా లాగటం అనేది, ఛాతి నుంచి ఇలా చేతిలోకి లాగటం అనేది గుండె ప్రాబ్లమే కాదు, న్యూరో ప్రాబ్లం కూడా కావచ్చు. ఇంకా గుండె కన్నా న్యూరో వాళ్ళకే ఎక్కువ మంది ఉంటారు. థ్యాంక్ యూ అండి.